జై సమ్మక్క, జై జై సమ్మక్క. ఈ సమ్మక్క దీవెన వల్ల దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలి. ఎక్కడికో పాకింది చరిత్ర. ఆదిలాబాద్, మాధవనగర్, ఖానాపూర్, ఓట్నూరు, లక్షెట్టిపేట, చెన్నూరు, సిరిపూర్, హైదరాబాద్, సికింద్రాబాద్, శ్రీకాకుళం, విశాఖపట్నం, జయనగరం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, కేరళ, విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, మంత్రి, జగిత్యాల, వరంగల్, పాలపూర్, ఖమ్మం, భద్రాచలం, నల్గొండ, మద్రాస్, మైసూరు, ఉజ్జయిన్, బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు పబ్లిక్ ఈ తల్లి దగ్గరికి. మా ఆదివాసీ కోయరాజుల ఆశీర్వాదం, దేవతల ఆశీర్వాదంతో మేము కూడా ఇక్కడ చెట్లు, వనమూలికలు, చిలకల గట్టు, అడవి తల్లిని నమ్ముకొని కోడి గొర్రె కోసుకొని మంచిగా చెట్లు తీసుకొచ్చి మేము కూడా అమ్ముకున్నాం, జీవాధారం కలుపుతున్నాం. 500 మంది భక్తున్నాం. సమ్మక్క జాతరలో అందరూ క్షేమంగా ఉండాలని. ముఖ్యమైనది నాయకులు బాగుండాలి. నాయకులు బాగుంటే పరిశుభ్రత కరెక్ట్ ఉంటలేదు. నాయకులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, పనులు బాగుండాలి, ఊళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి, అంత క్షేమంగా ఉండాలి, పట్టించుకోవాలి. అడిగే నాదుడు లేకపోతే ఆగమాగమవుతారు, చరిత్రనే ఆగమవుతుంది, దేశం ఆగమవుతుంది, ఊరి ఆగమవుతుంది. నాయకులు మంచిగా పనిచేయాలి, చెప్పాలి, నిద్రపోయిన వాళ్ళని మేలుక చేయాలి. తల్లి దయ వల్ల అయితే క్షేమంగా అయితే ప్రజలు ఉంటున్నారు. ఇక్కడ వచ్చే కరోనా అక్కడనే పోయింది. ఇది 3వ వచ్చే కరోనా 3 నెలలు అయిపోయింది. కరోనా లేదు, ఏం లేదు. ధైర్యం పట్టుదల ఉండాలి, ప్రయత్నం ఉండాలి. ఆ తల్లి దయ వల్ల అయితే అందరం క్షేమంగా ఉన్నాం. ఇక్కడ ఉండేటోళ్ళం కూడా మేము మంచిగా హ్యాపీగానే ఉంటున్నాం, అందరం కలిసి ఉంటున్నాం. మీరు కోయ జాతి వాళ్ళు కదా, ఎన్నేళ్ల కాడ నుంచి జాతరకు వస్తూ ఉన్నారు? ఈ జాతర నాకంటే మా తాతల నుంచి వస్తుంది. మా తాతల నుంచే మాకు ఈ సమ్మక్క అంటే ప్రేమ. మా పేర్లు కూడా సమ్మయ్య, సారయ్య, సంపయ్య పేర్లు మాకు చాలా ఉంటాయి ఇక్కడ. సమ్మక్క దయ వల్ల అయితే ఏమైనా కోళ్ళు, గొర్రెలు, సారం బంద్ అయిపోయినాయి. సారలు ఎక్కువలేమని బిస్కీ బ్రాండీలు తెల్లగాదు మంచిగా నీళ్ళు ఆర్పగించి కొంచెం గొర్రెలు కోసుకొని, మేకల్ని కోసుకొని అమ్మవారికి మొక్కుకున్నాం. పిల్లలు బాగుంటున్నారు, అందరూ బాగుంటున్నారు. ఆ దేవుని దయ వల్ల అయితే ఇప్పటికి అందరూ బాగుంటున్నారు, బాగుండాలి.